హలో గాయ్స్, వెల్కమ్ టు అరుష్ వ్లాగ్స్. ఈరోజు మనం బద్రీనాథ్ టెంపుల్కి అయితే విజిట్ చేయబోతున్నాం. సో బద్రీనాథ్ టెంపుల్ అనగానే మనం ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ అనుకుంటాం. కానీ మన హైదరాబాద్లో కూడా ఒక బద్రీనాథ్ టెంపుల్ ఉంది. సేమ్ మన ఉత్తరాఖండ్లో ఏ విధంగా అయితే బద్రీనాథ్ టెంపుల్ కట్టారో అదే విధంగా మన హైదరాబాద్లో కూడా సేమ్ అదే నిర్మాణంతో ఇక్కడ హైదరాబాద్లో కూడా నిర్మించడం జరిగింది. మేడ్చల్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఈ రోజు మనం బద్రీనాథ్ టెంపుల్ని అయితే విజిట్ చేయబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ వాడు ఎక్కువ పుష్ చేస్తాడు. తద్వారా మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మన జర్నీ అయితే సుచిత్ర నుండి స్టార్ట్ అయింది. సో సుచిత్ర టు మేడ్చల్ నుండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే ఈ రూట్ అంతా కూడా గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం మనం. ఉత్తరాఖండ్లోని చార్ధామ్లో ఒకటైనటువంటి ఈ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే మనం చాలా హెల్త్ టెస్ట్లు చేసుకున్న తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి. సో అలా వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయిన వాళ్ళందరి కోసం మన హైదరాబాద్లో సేమ్ అదే నిర్మాణంతో ఈ బద్రీనాథ్ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డోర్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనకి లోపలికి కెమెరా అలౌ చేయలేదు. సో బయట నుంచి జూమ్ అయితే చేశాను, ఒకసారి చూడండి. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఒకటే కాదు, బద్రీనాథ్ టెంపుల్లో ఉన్నటువంటి అఖండ జ్యోతి ఉంటుంది కదా, ఆ అఖండ జ్యోతి నుంచి వెలిగించి తీసుకొచ్చినటువంటి ఆ జ్యోతిని కష్టపడి అక్కడ నుంచి 5 డేస్ ట్రావెల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. సో హైదరాబాద్ బద్రీనాథ్ టెంపుల్లో ఉన్నటువంటి ఈ అఖండ జ్యోతిని మనం దర్శించుకున్నట్లయితే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ టెంపుల్లోని అఖండ జ్యోతిని మనం దర్శించుకున్నట్లే. సో బద్రీనాథునికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇప్పటివరకు టెంపుల్ని విజిట్ చేయలేని వాళ్ళు అండ్ చేయాలనుకుంటున్న వాళ్ళు టెంపుల్కి సంబంధించినటువంటి టైమింగ్స్ కానీ పూజ టైమింగ్స్ కానీ చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ షెడ్ అది వేసారు. ఇది ఎందుకంటే రష్ ఎక్కువ ఉన్న టైంలో అండ్ ఫెస్టివల్ సీజన్లో సో క్యూ లైన్ ద్వారా ఇలా పంపిస్తారనమాట. సో మనం వచ్చిన ఈ డే అయితే క్యూ అంటే ఎక్కువగా రష్ లేదు. సో మనకు దర్శనం ఒక 5 to 10 మినిట్స్లో అయితే అయిపోయింది. అండ్ టెంపుల్ సరౌండింగ్స్ కూడా చుట్టుపక్కల గ్రీనరీ అదంతా కూడా నిజంగా చాలా బాగుంది. టెంపుల్కి ఆపోజిట్లో కొన్ని చిన్న చిన్న షెడ్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మనకు స్నాక్స్ అలాంటివి దొరుకుతాయి. సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. ప్లాన్ చేయండి, వీకెండ్స్లో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావడానికి ట్రై చేయండి.